బోల్ మంది వాళ్ళు కూడా రాసుకుందిరా బాబు. అది చెట్టు ఏడుస్తుంది. మొత్తం స్ట్రీట్స్ ఉన్నాయి, 2 గేదెలు ఉన్నాయి, సత్యవతి పద్మావతి. ఈడు ఎలా ఈడు జనాభా లెక్కలోడంట. కంటిన్యూ ఫోన్ చేస్తాను తెల్లవారి నుంచి. చెప్పాను శ్మశానం ఉన్నాను అని. చేసుకోడు ఆవిడ పనులు ఆడుకుంటే చెప్పాను శ్మశానం ఉన్నాను రా బాబు. ఆగరా బాబు మెంట్రోల్ లాగా ఉన్నాడు ఎవడాడు. గట్టిగా ఇచ్చే. హలో హలో బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు. జనాభా యాత్రకు వచ్చాను, మీరు ఎక్కడ ఉన్నారు? బాబు నేను చెప్పాను మార్నింగ్ నీకు శ్మశానం ఉన్నానని. లేదండి, అంటే 9 మందికి అయిపోయింది, మీకు అర్జెంట్ గా దిగాలి. అవును రేపు రా లేకపోతే ఫోన్ లో చెప్పేస్తాను. ఏం కావాలో చెప్పు. అవ్వదండి, మీ ఇంట్లోకి వస్తాను, మీ ఇంటి దగ్గర తాళం వేస్తుంది. అవును తాళం వేసి ఉంది కదా, ఓకేలే. రేపు మార్నింగ్ రా, అప్పుడు చెప్తాను నేను. అవ్వదండి, అర్జెంట్ దిగాలి. అయితే నువ్వు శ్మశానం తెలుసు కదా, శ్మశానం దగ్గరకు వచ్చే. అయితే లొకేషన్ పంపించండి. లొకేషన్ పంపిస్తాను, వచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా బోల్ మంది వాళ్ళు కూడా రాసుకుంటారా. నీ జీవితం నువ్వేంటి నన్ను తినేస్తున్నావు. ఏంటి మరి ఏడు చెప్తారు రమ్మని అడిగి దోలు తిప్పారు కదా. ఎవడు బాధ ఆడదన్నా అడిగి దోలు తిప్పేస్తాను. గట్టిగా ఇచ్చానా. గట్టిగా ఇవ్వడం కాదు, మళ్ళీ జనాభా లెక్కలు రాడుగా. A few moments later. ఏడు బాబు నువ్వేనా తెల్లవారి నుంచి కంటిన్యూ ఫోన్ చేస్తున్నావు? అవునండి. ఫోన్ అయిపోయిందా? చూస్తారు కదా, ఇంకేం రాయాలా? అదే మీ పేరు అది చెప్పాలి. మీ ఐడి కార్డు అన్ని ఉన్నాయా? ఉన్నాయండి. ఏదేనా ఏది మాకేం ఆస్తి ఏం లేవులే కానీ ఏదైనా చిన్నది మా ఆధార్ కార్డు మీద లోన్ ఎట్టేస్తారేమో కంప్లీషన్. ఇంకేం కాదు. ఏది చెప్పు, ఏటేటి రాయాలా? మీ పేరండి. సంతకం పెట్టి ఇచ్చేస్తానా? పేరు రాస్తానులే. మీరు ఏడ్ చేస్తుంటారో రాయాలండి. మీరు రాసేసుకోరా బాబు, నేను అన్ని రాయలేను. చెప్తాను రాసేసుకో. నువ్వు అడుగు క్వశ్చన్ నేను చెప్పిస్తాను. తెల్లవాళ్ళు సేవ్ చేస్తానండి. తెల్లవాళ్ళు నేనేటి చేస్తాను, నీకేందిరా బాబు? అంటే అన్ని చెప్పాలి కదండి. తెల్లవాళ్ళు వేసి నేనేటి చేస్తాను. తెల్లవాళ్ళు వేసి వాకింగ్ వెళ్తాను, బాత్రూమ్ వెళ్తాను, అది కూడా చెప్పాలి. అంటే అవన్నీ మరి చెప్పాలి కదా. రాశారు మళ్ళీ ఎందుకండి, మళ్ళీ అన్ని ఏడ్ చేస్తారా? జనాభా లెక్కలంటే తెల్లవాళ్ళు వేసి అవన్నీ ఎవరు చెప్తాడు? వర్షం వచ్చేలాగా ఉండండి వెంకటండి. వర్షం కాదురా బాబు, అది చెట్టు ఏడుస్తుంది. లేదండి బాబు, ఎంత ఘోరం. చెట్టు ఆడడం అంటే ఏం కాదు. ఇక్కడ బాధలన్నీ వెంట తెల్లవారి పూట మధ్యాహ్నం పూట అది ఏడుస్తుంది. అంటే దానికి ఏం వర్షమే రాదులే కానీ చెప్పు. అది కాదండి. చెప్పండి. మీ పేరు? సుదర్శనం. మీరు ఏడ్ చేస్తారు? నేను ఏడ్ చేయను, ఖాళీ తిరుగుతుంటాను. వయసు అండి? వయసు 42 సంవత్సరాలు. ఎక్కడెక్కడికి వెళ్తారు? నేనా మా ఇంటి దగ్గర నుంచి రోడ్డుకి వెళ్తాను, మరి రోడ్డు నుంచి మా ఇంటికి వస్తాను. మరి డ్యూటీ ఏం చేస్తారండి? డ్యూటీ వాకింగ్ స్ట్రీట్స్. అంటే అప్పుడు ఇంటి దగ్గర ఉండడమేనా? వాకింగ్ స్ట్రీట్స్. ఇంకే ఆఫీస్ వర్క్ ఏమైనా లేవండి? వాళ్ళే మన దగ్గరకు వస్తారు. సార్ మధ్యాహ్నం భోజనం చేస్తారా? లేదురా, వీధిలో వాళ్ళు తెస్తారు మా ఇంటికి. ఎందుకంటే తెస్తే తింటాను. ఎందుకండి అలాగా? మరి ఏం చేస్తారో చూడరా ప్రసాద్, మధ్యాహ్నం భోజనం చేస్తాను అడుగుతాను. జనాభా లెక్కలకు వచ్చి సార్ ఏడ్ సార్ వాళ్ళు జనాభా లెక్కలకు వచ్చేవా? నాకు తెల్లవారి నుంచి ఏడ్ చేస్తున్నారు. అన్ని కనుక్కోవాలి కదండి. అదే కదండి, మధ్యాహ్నం భోజనం చేస్తారా, రాత్రి భోజనం చేస్తారా? వస్తుంటే జనాభా లెక్కలు రాయిస్తే సార్ ఏడ్ సార్ ఇంకేమైనా ఉన్నాయి? చేస్తానండి. భోజనం చేసిన తర్వాత ఏడ్ చేస్తారు? భోజనం చేసిన తర్వాత. భోజనం చేసిన తర్వాత పక్కింటి వాళ్ళతో అష్టజామాట ఆడుకుంటాను. దాని తర్వాత ఇంకేం చేస్తాం? అష్టజామాట ఆడిపోయిన డబ్బులు ఎవరెవరికి వాళ్ళకి ఇచ్చేస్తాను, గెలిచిన వాళ్ళకి. ఇంక అంతే చేస్తారు సార్? అంతే, ఇంక మేమేం చెయ్యం. ఇంకా చెప్పు, ఇంకేం కావాలి? ఈవినింగ్ ఏడ్ చేస్తారు సార్? జాకీ చాన్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా సార్ నేను. ఈవినింగ్ పూట ఏం వర్క్ చేస్తాం తమ్ముడు? ఈవినింగ్ పూట ఇంకేం వర్క్ లేదు తమ్ముడు. ఇంకా అదే చెప్పాను కదా. లేవు కదండి. నువ్వు రాసేసుకో. అదేనండి. ఇంకేటండి? ఇంకేంటాయి? ఇన్సూరెన్స్ ఏమైనా ఇస్తారా దీని మీద? దీని మీద ఇన్సూరెన్స్ లేదండి. మరి ఎందుకు ఆయన తినేసా? ₹1 రాలేదు. జనాభా లెక్కలు కదండి, మొత్తాన్ని కనుక్కోవాలి. జనాభా లెక్కల అది కాదు. ఇప్పుడు మా వాడిది కూడా రాసేసుకో. మళ్ళీ మా వాడికి కూడా ఫోన్ చేస్తా. ఇదిగో మా ఇంటి దగ్గరే మానవుడు. మీ పేరు ఏంటండి? జగ్గారావు అండి. జగ్గారావు అండి. నా వయసు అండి 25 అండి. తెల్లవాళ్ళు వేసి ఏం చేస్తారు? బ్రష్ చేస్తానండి. మరి తర్వాత? అన్నం తింటానండి. తర్వాత ఇంకే ఏం చేస్తానండి, మజ్జిగ అమ్ముకుంటానండి. అంటే మీరు జనాభా లెక్కల్లో రాస్తాం చెప్పట్లేదు. నువ్వు ఈ మధ్య కావాలని క్వశ్చన్ వేస్తున్నట్లు ఉన్నావు సార్. ఆ అబ్బాయిని అడుగుతున్నాను కదండి. అవును, ఇప్పుడు వరకు మిమ్మల్ని అడిగాను కదా, ఆ అబ్బాయిని ఇప్పుడు అడుగుతండి. జనాభా లెక్కలు రాయిస్తున్నాను. వస్తాను. వాళ్ళే పెద్ద
అంటే ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? దీనికి ఎందుకండి ఇన్కమ్ ట్యాక్స్? మా ఇంట్లో గేదెలకి పాలు ఈ ఇంట్లో గేదెలు పాలు తోడెట్టుకొని అమ్ముకునే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. పాలు తోడెట్టి రాత్రి తెల్లవారు అమ్ముతారు, అంటే దానికి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్? అంటే మీ ఇంట్లో గేదెలు ఉన్నాయా? ఉన్నాయి, 2 గేదెలు ఉన్నాయి, సత్యవతి పద్మావతి. ఉన్నాయి 2 గేదెలు ఉన్నాయి, సత్యవతి పద్మావతి. ఏమి కావాలా నీకు? పంపించాలా? అంటే వాటి పేర్లు రాసిన ఇన్సూరెన్స్ ఏమైనా చేయిస్తున్నారా? సీరియస్ అవ్వకండి, మా డ్యూటీ అది చేసుకుంటున్నాం మేము. డ్యూటీ అంత చేసినా కూడా బిజీగా ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు ఫోన్లు చేస్తారా? లైవ్ లో అయితే మీరు ఏడ్ చేస్తారు, మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారా? ఇలా ఇసుకించి నా కోసం జనాభా ఇంట్లో ఎంతమంది ఉన్నారండి అని అడుగుతా. ఇప్పుడు వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు క్వశ్చన్ అయ్యలేదు మాకు. ఒకటి మర్చిపోయాను సార్. ఒకటి ఏడు మర్చిపోయారు అంటే వాళ్ళ నాన్నగారి పేరు అడగడం మర్చిపోయాను. ఇతని పేరు జగ్గయ్య, నాన్న పేరు గుమ్మడి. అంటే మీ నాన్నగారు ఏడ్ చేస్తారండి? దుంపలు అమ్ముతారు. ఏ దుంపలండి? కనకదుంపలు అమ్ముతారు. కనకదుంపలని రాసుకోమంటారా? రాసుకోమంటారా? రాసుకోమని నీ చూడండి మీ ఓడి ఎలా ఉన్నది మరి. అంటే ఇప్పుడు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ని క్వశ్చన్లు వేయండి. మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయండి? ఉన్నాయా బాబు? భూమధ్య రేఖ మధ్యలో 3 ఇళ్ళు ఉన్నాయి వీళ్ళకి, అవి తేలుతున్నాయి అక్కడ. ఏం కావాలి నీకు? ఎవరు కావాలా సార్? అదేం కాదండి. ఇప్పుడు ఆ ఆస్తులకి జిఎస్టీ కడుతున్నారు. బ్రెజిల్ లో 3 పాడి గేదెలు ఉన్నాయి, అవి ఆ పాలు ఇక్కడ పంపిస్తాను వీళ్ళకి. అది కావాలా నీకేమైనా? ఆ పాలు ఏమైనా నువ్వు శ్మశానంలో ఉండంటే 20 సార్లు ఫోన్లు చేస్తావా మాకు? సార్ చెప్తున్నా అయిపోతున్నారు. అది మళ్ళీ మీ సార్ని పట్టుకొని వచ్చేస్తావు మా దగ్గరికి. అంటే ఇప్పుడు మీరు నమ్మరేమో. వచ్చినవాడు కొబ్బరికాయ దండ, శ్మశానంలో ఉన్నాం కదా, వాళ్ళ తాతగారు చనిపోయి కొబ్బరికాయ, ఒక దండ లేదా అట్టుపళ్ళు, స్వీట్ అయ్యే పట్టుకు రాలేదు. ఇది వేసుకొని ఒక ఐడి కార్డు వేసుకుని వచ్చి మీ ఇంట్లో మీ శ్మశానంలో ఉన్నామంటే మీ ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు? మీరు తెల్లని చేట్ చేస్తారు, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అడగడం మీరు. అంటే మీ ఇంటి కదా ఇంటి దగ్గర లేరని వచ్చానండి. వచ్చారు సార్, మీరు ఎక్కడ ఉన్నావు? మీరు ఏ క్వశ్చన్లు అడుగుతారు? టైం అయిపోతుంది సార్, లాస్ట్ టైం అయిపోతుంది. ఇది ఏదో క్వశ్చన్ ఫోన్ లో చెప్పేస్తాం కదా మేము. అలాగైతే ఆ ఫోన్ లో అడిగేసుకుంటా తాలూకా రాసుకుంటా బాబుని. అంటే చనిపోయారు కదండి, ఎలాగో రాసుకుంటాం. డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది, లేకపోతే నువ్వే కదా ఇస్తావు. అంటే ఇంకా రాలేదండి. సార్ మేము ఇప్పుడు నేను ఏ కోర్టులో ఉంటాను, జడ్జి గారి దగ్గర, లేకపోతే లాయర్ దగ్గర, అక్కడికి వచ్చేసి వాళ్ళ క్వశ్చన్లు అడుగుతావు అక్కడ. అంటే అక్కడ కోర్టు కదండి. అవి అక్కడ రావా? శ్మశానం అంటే ఎవరు అడగినా చచ్చిపోయి ఉంటారు, అక్కడికి వచ్చేస్తావా? అంటే ఇక్కడ ఖాళీగా ఉందని వచ్చానండి, లేకపోతే రాకపోతే. లేపాలు అయితే చచ్చిపోయిన లేపాలు అయితే అందరినీ చచ్చిపోయిన లేపాలు. అంటే ఇప్పుడు మీరు బాధల్లో ఉన్నారు కదండి. మరి అదే కదా బాధల్లో తెలిసినప్పుడు ఎలాగొస్తావు? అంటే మాకు ప్రెజర్ పెరిగిపోతుందండి. మీరు 10 నిమిషాలు ఆగుంటే ఇంటి దగ్గరికి వస్తా, రాసుకున్నాం కదా ప్రశాంతంగా. కాలం వేస్తుందని పరిగెట్టి వచ్చారు ఇక్కడికి. అంటే మీరు లొకేషన్ పంపించారని వస్తానండి. ఏంటి గురుగారు మీరేం చెప్పండి సార్? ఏంటి లొకేషన్ పంపించారు? జూనియర్ లాగా ఉన్నాడు, మీరు సీనియర్ లాగా వచ్చారు. ఇంత బాధ పువ్వులు దాన్ని ఏదో పట్టుకొని రావాలి కదా. అంటే దారిలో ఎక్కడ లేవండి. దారిలో అంటే ఏడిసిన పరిస్థితి తెస్తావా? దారి లేవంటే అంటే ఎక్కడ కనబడలేదండి, అందుగురించి. రాకపోతే వద్దును కదండి. ఫోన్లో కట్టే చెప్తాను, పువ్వుల దండ, కొబ్బరికాయ, ఊదిపోతులు అన్ని తీసుకుని వచ్చి మా తాతకు మొక్కేసి అప్పుడు చెప్తాను. కట్టకి వెళ్ళి వచ్చండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 1 కేజీ స్వీట్ అన్ని తీసుకొచ్చి మా తాత మొత్తం వాతావరణం అంతా మారిపోతుంది. వాతావరణం ఏమవుతుంది, ఇక్కడ ఏమి అవదో తీసుకొచ్చి ఫస్ట్ తీసుకొచ్చి అది మీకు మంచిగా అన్ని చెప్పేసి మంచి భోజనం పెట్టి రాత్రి పంపిస్తాను. వెళ్ళిపోండి. సరే సార్. కొబ్బరికాయలు అట్టిపళ్ళు తెచ్చిన తర్వాత కొబ్బరికాయ అట్టిపళ్ళు అన్ని తెచ్చి మా తాతను మొక్కి క్షమించండి, వీళ్ళు ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి అప్పుడు చెప్తే మా కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, ఊదిపత్తి, స్వీట్, కలాకండ్ గానీ గులాబ్ జామ్ ఏవో అయ్యే తెచ్చు మంచివి. లేకపోతే ఇది రేషన్ కార్డు ఏంటో చూడండి ఎలా క్వశ్చన్ వేస్తుంటా. అంటే మేము అన్ని తెస్తాము, మీరు కూడా అన్ని తిండి. అంటే మీరు ఎలాంటి వాళ్ళు ఎట్టుకొని టార్చర్ పెట్టి ఎలా వాళ్ళు తెచ్చేస్తారు, తిరుగుతారు ఎలాంటి వాళ్ళు. అంటే జస్ట్ ఆధార్ కార్డు తిండి చాలు, దాన్ని బట్టి మీరు. ఏ రండి బాబు, ఎన్నిసార్లు అడుగుతాండి క్వశ్చన్లు. అంటే ఇప్పుడు మేము అన్ని తెస్తాము, మీరు కూడా అన్ని తెచ్చేయండి. మీకు భోజనం డీటెయిల్స్ అంటే తాతగారు పెట్టినవన్నీ మీ మనోడు తెస్తాడు ఏంటి? లేదండి, చెప్పండి. తాతగారి ఉంగరం ఒకటి, బంగారం చైన్ ఒకటి ఉంది, ఇచ్చేయాలి. అంటే మాకు జనాభా పేరు మీరు పెట్టాల్సిన పెట్టండి, మాకు పెట్టాల్సిన ఇచ్చేయండి అన్నట్టు మాట్లాడుతుంది ఆయన. అంటే ఓకేనండి, మళ్ళీ వస్తామండి. బేగొచ్చాను ఇక్కడ ఉంటాం. ఆధార్ కార్డు మాత్రం మర్చిపోకండి. అలాగే అలాగే.
మా తాత కూడా ఇస్తాను బేగొచ్చి. అక్కడ తాగుతుందండి ఎందుకంటే దర్శనం. నా వీళ్ళు జనాభా లెక్కలు రాయడానికి వచ్చారు. స్వీట్ అటుపళ్ళు కొబ్బరికాయలు దండ తెమ్మంటే వెళ్ళిపోయి రేటు అర్థం అవ్వట్లేదు నాకు. నేను యాక్చువల్ ఏంటంటే ఈ కుర్రోడు ఉన్నాడు కదరా, ఈ కుర్రోడు దగ్గర 2 రోజులు టార్చర్ పెట్టేస్తాడు. ఆ పక్కన అతను నాకు తెలిసినోడే, అతను తీసుకొని రమ్మని నేను రోజు ఆహా తీసుకురండి నాకు చిన్నది తేడా పడుతుంది. తీసుకొని రమ్మని రోజు నాకు టార్చర్ పెట్టేస్తున్నా తీసుకుని వచ్చాడు. కావాలని ఆల్రెడీ అతనికి ఇస్తే ఇవన్నీ తెలుసా ముందే మొత్తం అందరిని టార్చర్ పెట్టేస్తున్నాడు అందరూ. మీరు కొంచెం ఇవ్వండి అంటే అందుకే వాళ్ళకి ఇచ్చాను. అది ఇంకేం లేదు, అదే రాదులేదు, ఏం రాదు అయిపోయిందా.